మంచి మాట. దృఢమైన మనస్సు వేల అవరోధాలున్న మార్గంలో సహితం దారి చేసుకుని ముందుకు వెళ్ళగలదు. సత్యం కోసం అన్నింటినీ త్యాగం చేయవచ్చు, కానీ సత్యాన్ని దేనికోసమూ త్యజించకూడదు. సహాయం కోరి వచ్చే ఎవరికైనా మీ శక్తి మేరకు ఉపకారం చేయండి. ఇదే సత్కర్మ. దీని మహిమ వల్ల చిత్తశుద్ధి లభిస్తుంది. అప్పుడు ప్రతివారిలో కొలువై ఉన్న భగవంతుడు ప్రత్యక్షం కాగలడు. భగవంతునిపై విశ్వాసం ఉంచి ఆత్మవిశ్వాసాన్ని వీడకుండా శ్రమించే వినయశీలురైన వారే ఏదైనా సాధించగలరు. దురభ్యాసాలను మానాలంటే వాటికి వ్యతిరేకమైన మనోవృత్తులను అవలంబించటమే ఉపాయం. మనం సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవించేలా చేయటమే. జీవిత రహస్యం భోగానుభవములో లేదు, అనుభవం ద్వారా జ్ఞానార్జనంలో ఉంది. సత్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మితే విజయం తథ్యం. నెమ్మదిగానైనా సరే మనం జయించక తప్పదు. శాశ్వతమైన దానికోసం క్షణికమైన వాటిని త్యజించండి. అనంతమైన ఆనందాన్ని పొందాలంటే అల్ప సుఖాలను వదిలివేయండి. విద్య, విజ్ఞానం జనసామాన్యంలో ఎంతగా వ్యాపిస్తే దేశం అంతగా అభివృద్ధి చెందుతుంది. For more videos, please subscribe to Telugu Bata channel. And friends, don't forget to like and share.